అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మార్గశిర లక్ష్మీ వారాలు ప్రారంభమవుతున్నాయి కదా. ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, నైవేద్యం ఏమి సమర్పించాలి, పీఠాన్ని ఎప్పుడు కదపాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనకు మార్గశిర మాసంలో 4 లక్ష వారాలు కానీ 5 లక్ష వారాలు కానీ వస్తాయి. కానీ ఈసారి 4 లక్ష వారాలు వచ్చాయి. ఈ 4 లక్ష వారాలు అమ్మవారిని పూజా విధానం ఒకే విధంగా చేసుకున్నప్పటికీ అమ్మవారికి నివేదనగా పెట్టవలసిన నైవేద్యాలు మాత్రం ఈ 4 వారాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఈ మొదటి వారం అమ్మవారికి నివేదన ఏమిటి, పూజ ఎలానో చాలా క్లియర్గా చెప్తాను. ఈ మార్గశిర మాసంలో 4 లక్ష వారాలు పూజ చేసుకుంటే ఎంతో మంచిది. ఏదైనా వారం ఆటంకం వస్తే ఆ వారం ఆపేసి మిగిలిన వారాలు పూజ చేసుకుని కథ చదువుకుని అక్షంతలు వేసుకుని ఆ వారానికి సంబంధించిన నైవేద్యం నివేదనగా చెయ్యాలి. ఈ మార్గశిర లక్ష్మీ వారాలు చేసుకునేవారు లక్ష్మీవారం అంటే గురువారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇళ్ళు వాకళ్ళు శుభ్రపరుచుకుని పూజకు అంతా సిద్ధం చేసుకుని పూజా ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ పూజను ఎప్పుడూ కూడా పొద్దున్నే అంటే బ్రహ్మముహూర్త సమయం నుండి ఉదయం 11 గంటల లోపులో మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ పూజ ఉదయం పూటనే చేసుకోవాలి. పూజ అయ్యే వరకు కూడా ఏమీ తినకూడదు. ఉదయం కుదరకపోతే కనుక సాయంత్రం కూడా చేసుకోవచ్చు. సాయంత్రం చేసుకున్నట్లు అయితే కనుక పగలంతా ఉపవాసం ఉండి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయాలి. ముందుగా పీఠం సిద్ధం చేసుకుని లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. అమ్మవారిని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. తర్వాత పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా పసుపు గణపతిని ముందుగా పూజిస్తాం కదా. ఈ పూజలో కూడా పసుపు గణపతిని ముందుగా పూజించాలి. పసుపు వినాయకుణ్ణి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు, పసుపు కుంకుమలు అన్నీ సమర్పించి ధూపం దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్లను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడతో వినాయకుడి పూజ పూర్తవుతుంది. తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజను మొదలుపెట్టాలి. లక్ష్మీ అమ్మవారిని కూడా గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు అంటే 108 నామాలు చదువుకుంటూ లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చదువుకుని పువ్వులతో చిట్టి గాజులు కాయిన్స్తో పూజ చేసుకోవాలి. వీటితోనే కాదు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, గవ్వలు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ మంగళకరమైన వస్తువులతో వాటితో అయినా సరే అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇవేమీ అందుబాటులో లేకపోతే కనుక పసుపు కుంకుమలతో అయినా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ ఇలా ఏవైనా సరే చదువుకోవచ్చు. తర్వాత ధూపం దీపం చూపించి ఈ రోజున నైవేద్యంగా గారెలు పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత మనకు అందుబాటులో ఉన్న పళ్ళు కొబ్బరికాయ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ కర్పూర నీరాజనాన్ని కూడా ఇవ్వాలి. ఆ తర్వాత అక్షంతలు చేత్తో పట్టుకుని మార్గశిర లక్ష్మీవార వ్రత కథను చదువుకోవాలి. ఆ కథను చదువుకుంటూ అమ్మవారి మీద అక్షంతలు వేసి మిగిలిన అక్షంతలు కథ పూర్తయిన తర్వాత అక్షంతలు వేసి మిగిలిన అక్షంతలను మనపై మన కుటుంబం వారిపై వేయాలి. కుదిరితే అమ్మవారి విగ్రహాలు మీ దగ్గర ఉంటే అమ్మవారికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. పసుపు కుంకుమ గంధం నీళ్లతో కానీ పాలు పంచామృతాలు ఇలా వేటితో అయినా సరే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుని అమ్మవారి పూజలో ఎలాంటి లోపాలు ఉన్నా సరే మన్నించు తల్లి అని దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసిన కుంకుమను తీసుకుని కళ్ళకు అద్దుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇంకా పీఠాన్ని ఎప్పుడు తీయాలో తెలుసుకుందాం.
పీఠాన్ని ఎప్పుడు తీయాలి అంటే కనుక ఈ పూజను మనం గురువారం రోజున చేసుకుంటాం కదా, మార్నింగ్ పూట పూజ చేసుకుంటాం కదా, సాయంత్రం కూడా దీపం పెట్టుకుని ఏదైనా నైవేద్యం పెట్టి దీపం ఉండగానే పీఠాన్ని కదపాలి. అంటే దీపం ఉండగానే యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి అమ్మవారి చిత్రపటాన్ని కొద్దిగా కదపాలి. ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ పూజా సామాగ్రి అవన్నీ తీయాలి. ఒకవేళ పీఠం తీయకపోతే కనుక, అంటే గురువారం రోజు తీయలేకపోతే కనుక ఏదైనా కారణం చేత శుక్రవారం కూడా పూజ చేసుకుని యథావిధిగా శనివారం రోజున ఈ పీఠాన్ని కదపవచ్చు. 4 వారాలు అలా పూజ చేసుకోవాలి. 4 వారాలు కూడా అలా పీఠాన్ని ఉంచాల్సిన అవసరం లేదు. ఏ వారానికి ఆ వారం పీఠాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పూజ చేస్తే పూజా ఫలితం తప్పకుండా కలుగుతుంది. ఆ అమ్మవారి కరుణా కటాక్షం కూడా తప్పకుండా కలుగుతాయి. అందుకని తప్పకుండా అమ్మవారిని ఈ లక్ష్మీ వారాల్లో పూజించండి. అలాగే ముత్తైదువులకు తాంబూలం ఇస్తే ఎంతో మంచిది. ఈ విధంగా పూజ చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమ్మవారి కృపా కటాక్షాలు మనపై, మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే అమ్మవారి కరుణ వల్ల సిరి సంపదలకు, ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటాయి. అంతేనండి. ఈ మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీవారం రోజున ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.